ఇకపోతే తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతోటి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక నివేదిక అడిగినట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందులో ప్రధానంగా చూస్తే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యే, ఆముదాల వలస ఎమ్మెల్యే, వీరి ముగ్గురు మీద ముఖ్యమంత్రి గారు ఒక నివేదిక అడిగారు. ఇకపోతే ఫ్రీ బస్సులపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై ఆయన నివేదిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్పై ఫోన్ కాల్లో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆయన మాట్లాడినటువంటి ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి మరి ఆ సినిమాని ఏదో నిలుపుదల చేయాలని, జూనియర్ ఎన్టీఆర్ గురించి కాస్త జుగుప్సాకరంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు అందులో స్పష్టంగా అర్థమవుతుంది ఫోన్ కాల్లో. అయితే ఆ తర్వాత ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఇది ఇందులో మాట్లాడింది నేను కాదు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక ఆడియో టేప్ కానీ వీడియో కానీ బయటికి రాగానే ఇది ఫేక్ అని, ఇది ఏఐ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియో అని, ఇది ఎడిటింగ్ అని చెప్పటం నాయకులకి పరిపాటిగా మారిపోయింది. అంటే ఏదైనా ఒక సమస్య వారి నెత్తి మీదకి వచ్చినప్పుడు వారు మాట్లాడిందో, వారు ఏదన్నా చేసినటువంటి చర్యలో వాళ్ళు ఏదైనా తప్పుడు కార్యక్రమాలు చేస్తే అవి అక్కడ ఉన్న వీడియోల రూపంలో రికార్డ్ అయ్యి బయటకు వస్తే ఇది మేంగా చేసింది, దీనికి మాకు సంబంధం లేదు, ఇది ఏఐ వీడియో, ఇది ఎడిటింగ్ వీడియో అని చెప్పేసి చెప్పటం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి ఇదే చెప్తా ఉన్నారు. ఇక లక్కీగా ఒక 4 సంవత్సరాల నుంచి ఈ ఏఐ బాగా పాపులర్ అయింది కాబట్టి ఇక సింపుల్గా ఇది ఏఐ వీడియో లేకపోతే ఏఐ ఫోన్ కాల్ ఏదో మాట్లాడటం అనేది పరిపాటిగా అయిపోయింది. ఇక అనంతపురం ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరు? సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు మనవడు, హరికృష్ణ గారు కుమారుడు. సినిమా రంగానికి సంబంధించి బాలకృష్ణ గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, అందులో డౌటే లేదు. ఏదో ఒక రోజు నందమూరి కుటుంబానికి, నందమూరి కుటుంబ అభిమానులకి జూనియర్ ఎన్టీఆర్ ఒక ఆశాకిరణం. అఫ్కోర్స్ రాజకీయంగా ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగే పరిస్థితి లేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా నేను తెలుగుదేశానికి వ్యతిరేకమని ఆయన ఎప్పుడు చెప్పలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు నా ప్రాణం ఉన్నంత వరకు, నా కట్టెకాలే వరకు తెలుగుదేశం పార్టీని, మా తాతగారు పెట్టిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, ఈ పార్టీకి ఎప్పుడు వ్యతిరేకంగా పోనని అనేక సందర్భాలు ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మొన్న ఈ మధ్యకాలంలో ఏదో సినిమా ఫంక్షన్లో పైన మా తాతగారు నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏం చేయలేరని చెప్పేసి ఏదో మాట్లాడాడు ఆయన. తప్పేముంది, దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఎవరైనా సరే తమ తండ్రులు తాతలు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటారు. వాళ్ళ ఆశీర్వాదం, ప్రజల అభిమానం ఉన్నంత వరకు మేము సేఫ్గానే ఉంటామని చెప్పేసి ఎవరైనా చెప్పుకుంటారు. సో ఆ విధంగా మరి అందులో ఏం తప్పు కనపడింది ఏమో కానీ, మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు మాత్రం కాస్త అంటే తనకి పరిమితి దాటి మాట్లాడినట్టయితే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులు ఎంతైనా. జూనియర్ ఎన్టీఆర్ గారు, నారా లోకేష్ గారు మేనత్త మేనమామ పిల్లలు, బావ బామ్మర్దులు. సో వారి మధ్య విభేదాలు ఉండే పరిస్థితే లేదు. ఉన్నా వెంటనే చక్కబడిపోయే పరిస్థితి ఉంది. మన ఈ మధ్య అల్లు అర్జున్ గారికి ఆ మెగా ఫ్యాన్స్ మధ్య ఏదో వార్ అని చెప్పేసి క్రియేట్ అయింది. ఆటోమేటిక్గా తర్వాత అల్లు అర్జున్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్లో ఆయన అరెస్ట్ అయితే చిరంజీవి గారు హుటాహుట్ని వెళ్ళారు. అంటే రక్త సంబంధాలు ఎక్కడికి పోవు అనమాట. వాళ్ళ మధ్య ఆస్తి తగాదాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య ఉన్న ఆస్తి తగాదాలు, మరి వివేకానంద రెడ్డి గారి కుమార్తెకి లేకపోతే వైసీపీ అధిష్టానానికి ఉన్నంత ఆ విధమైనటువంటి కక్షల కార్పణ్యాలు గ్యాపులు లేవు. ఏదో మహా అయితే కాస్త డైలాగ్ వారు ఏదైనా జరిగి ఉంటుందేమో కానీ ఈ మాత్రం దానికి అత్యుత్సాహం ప్రదర్శించి అటు మెగా కుటుంబంలోని నందమూరి కుటుంబంలోనూ కొంతమంది కావాలని అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి వారి మధ్య ఇంకా గ్యాపును పెంచాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. మరి ఆ ప్రయత్నం చేయటం అనేది వారి మూర్ఖత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ ఎప్పటికైనా కలిసేటువంటి వ్యక్తులు. ఇకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ఏ అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉపేక్షించినని అయితే ఖరాఖండిగా చెప్తున్నారు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాటి పవర్ డిబేట్, సీఎం సీరియస్. డిబేట్లో మనతో పాల్గొనడం కోసం లింగమనేని శివరామప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చందు సాంబశివరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ద్వారపురెడ్డి జగదీష్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా ఆల్రెడీ అందరూ దగ్గుపాటి వెంకటేశ్వర గారు అంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అంటే మళ్ళీ దగ్గుపాటి వెంకటేశ్వర గారు అంటే పర్చూరు సంబంధించి ఆయన అనుకుంటారు.
ఈ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి ఆడియో ఆల్రెడీ అందరూ విన్నారు. సో అయితే అది కాస్త జుగుప్సాకరంగా ఉంటుంది. ఆయన అయితే నేను కాదని అంటున్నాడు. ఆ ఆడియో కాకుండా ఆయన రీసెంట్గా ఇది నాది కాదని చెప్పేసి ఏదో ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేసాడు. ఒకసారి అది ప్లే చేయండి ఒకసారి. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. రైట్, మరి ఇది ఆడియో టేప్, వీడియో అన్నారు ఆయన, ఆడియో టేప్ ఆయనది కాదని చెప్పేసి ఎమ్మెల్యే గారు అయితే మరి క్లారిటీ ఇచ్చారు. మరి బహుశా పాపం ఎవరు ఈ విధంగా ఎమ్మెల్యేలను బదనాం చేస్తారు? అటు చూస్తే గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నజీర్ గారికి సంబంధించినటువంటి ఒక వీడియో కాల్ కూడా బయటకు వచ్చిన తరుణంలో మరి ఎవరైతే అందులో ఉన్న మహిళలు ఉన్నారో వారు కూడా బయటకు వచ్చి కన్నీటి పర్యంతమే వారు కూడా చెప్పారు, ఇది నాది మాకు సంబంధించింది కాదు, మేము వేరే వాళ్ళతో మాట్లాడింది, ఈ విధంగా ఏదో ఏఐ తయారు చేసి ఈ విధంగా మమ్మల్ని మా పరువు ప్రతిష్టలు భంగం కలిగించే విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడారు. నిన్న ఏదో ఆమదాల వలస ఎమ్మెల్యే గారు రవికుమార్ గారు కూడా ఇది ఒక చిన్న వివాదంలో, అంటే ఎవరు